విప్లవ కమ్యూనిస్టు ఆశయాల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ధీరుడు కామ్రేడ్ డివికే బి మల్లేష్, సిపిఐ మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి కామ్రేడ్ దుర్గంపూడి వెంకటకృష్ణ 3వ వర్ధంతి సందర్భంగా గురువారం నాడు బోధన్ పట్టణంలో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ కామ్రేడ్ కృష్ణ భారత వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా సరైన భారత విప్లవ పందాను రూపొందించడానికి అలుపెరగకుండా సైద్ధాంతిక పోరాటాన్ని చేశారని, అతివాదానికి మితవాదానికి వ్యతిరేకంగా సిద్ధాంత రాజకీయ పోరాటం చేసిన దురంధుడని, ఆయన నిత్యం పరిశీలనశీలి సైద్ధాంతిక పరిశోధకుడని, భారతదేశంలో కమ్యూనిస్టు విప్లవ విలువల కోసం విప్లవ సిద్ధాంతం కోసం తన జీవితం రంగరించిన వాడని కొనియాడారు. ఆయన అత్యంత నీతివంతమైన జీవితాన్ని గడిపారని, ప్రజలను ప్రేమించిన బాటసారి అని అన్నారు. ఆయన పార్టీని ప్రజాస్వామికంగా నడిపించాలి అని ఆరాటపడ్డాడని తెలిపారు. ఈ దేశంలో పేదల, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలకు పోరాటమే ఏకైక పరిష్కార మార్గమని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి పడాల శంకర్, అఖిల భారతం ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు జి సీతారాం, POW మండల అధ్యక్షురాలు బి నాగమణి, చంద్రకళ, పార్వతి, బి శంకర్, ఎస్కే సలీం, జి సాయిలు, చిన్న గంగాధర్, చిన్నయ్య, వి ఎల్లయ్య, పి శంకర్, ఎస్కే ఇబ్రహీం, చంద్రకాంత్, ఎస్కే సలీం, హరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ టీవీకి అన్న మరణించి నేటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన చిత్రపటానికి పూలదండలేసి ఈరోజు బోధన్ పట్టణంలో CPIML మాస్ లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పూలదండలేసి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా కామ్రేడ్ టీవీకి అన్న ఈ భారతదేశ విప్లవోద్యమం కోసం నిరంతరం కష్టపడ్డటువంటి వ్యక్తి. ఆయన ఒక నీతిగా, నిజాయితీగా, ఆదర్శప్రాయుడుగా, ముఖ్యంగా జీవితాంతం విప్లవోద్యమానికి కోసమే పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన అతివాదానికి, మితవాదానికి వ్యతిరేకంగా సరైనటువంటి పంతాలో ఈ భారతదేశానికి ఏదైతే సరైనటువంటి మార్గమో, విప్లవానికి ఆ సరైన మార్గం కోసమో అన్వేషించి దానికోసం తపనపడ్డటువంటి వ్యక్తి. పీడిత ప్రజల కోసం దళితుల వాడల్లో దండోరని మోగించినటువంటి వ్యక్తి. ఆయన నిరంతరం కార్మిక వర్గం కోసం ఈ దేశంలో విప్లవం, పేదలకు, ఈ పేద ప్రజల కష్టాలన్నీ నిర్మూలన ఒక విప్లవం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి దానికోసం కృషి చేసినటువంటి వ్యక్తి. కావున ఆయన జీవితాశమైనటువంటి ఏ సిద్ధాంతం కోసమైతే పాటుపడ్డాడో, పనిచేసిండో, దానికోసం మనం అందరం కూడా కట్టుబడి పనిచేద్దామని, అదే తనకు నిజమైనటువంటి నివాళులు అని చెప్పి తెలియజేస్తున్నాం.